హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఈవినింగ్ అట్లా ఫీల్డ్స్కి వెళ్దామని మదనపల్లి నుంచి పొన్నోటిపాలెం అనే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ గ్రీనరీ అట్లా ఇట్లా కొండలు మధ్యలో వ్యాలీ గ్రీనరీ చాలా బాగుంటుంది. చూస్తామా? ఇట్లా మనం పోయే దారిలోనే అంద్రీనివా కెనాల్ కనిపిస్తుంది. అంద్రీనివా కాలువ ఇది ఇటు నుంచి ఇట్లా కుప్పం వరకు ఉంది. ఇది ఈ కెనాల్ చిన్న చిన్న వర్క్లు అయితే జరుగుతున్నాయి. మేబీ నాకు తెలిసి కాలువకు అటు సైడ్ ఇటు సైడ్ ఇక్కడ ఉన్నది చూడండి సిమెంట్, ఆ మాదిరిగా సిమెంట్తో చేస్తారు అనుకుంటున్నాను. ఓకే, అక్కడ కనపడే పల్లి పేరు వచ్చి రామిరెడ్డి గారి పల్లి. చూడండి ఈ పల్లెల్లో వారింటి ఇంత గ్రీనరీ ఎంత బాగుందో చూడండి. చూసే అంత పచ్చటి పొలాలు, చల్లని మొత్తం చూసే అంత మొత్తం గ్రీనరీనే. ఎక్కువ టమోటా పంటలు వేస్తున్నారు. ఆవులకు గడ్డిగా కర్రలు, జొన్న కర్రలు. చూడండి ఎంత బాగుందో. చూడండి చూసే అంత పంటలు, టమోటా పంటలు, చూసే అంత టమోటా పంటలు. బాగుంది కదా. ఇంకా మనం ఇంకా పంటలు దగ్గరికి వెళ్ళి పంటలు ఏ స్టేజ్లు ఉన్నాయి అవన్నీ తెలియజేస్తాము. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే కోళ్ళబైలు 2.5 కిలోమీటర్ వస్తుంది. అక్కడ కోళ్ళబైల్లో విశేషం ఏమంటే వాటర్ ఫాల్స్ ఉంటుంది. వర్షాకాలంలో చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్. అది మనం వర్షాకాలంలో పోదాము, అప్పుడు షూట్ చేద్దాము. ఇట్లా ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే పొన్నోటిపాలెం జస్ట్ 1 కిలోమీటర్. అదిగో వచ్చేసాము పొన్నోటిపాలెం. పొన్నోటిపాలెం నాగరాళ్ళు అనుకుంటాను. అవునండి. చూడండి అటు సైడ్ కొండ కింద మనం ఈ సదరంలో మొత్తం గ్రీనరీగా పంటలు వేశారు. ఇటు సైడ్ చిన్న గుట్ట, ఈ గుట్ట కింద కానీ మొత్తం పంటలే. మామిడి చెట్టు చూడు, కాయలు బాగా కాసింది, చాలా బాగుంది. మనం అలా ఫీల్డ్స్లోకి వెళ్దాము, చూపిస్తాను మీకు. ఈవినింగ్ టైము చాలా ఎండాకాలం అయినా కానీ బాగా చల్లగా ఉందండి, సూపర్గా ఉంది. ఇక్కడ నేను రావడానికి ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఉందండి. నాకు అన్నగారు ఫ్రెండ్ అయినటువంటి శివారెడ్డి గారి పొలమే ఇది. శివారెడ్డి గారు ఎవరంటే
మన టమోటా మండి, అదే మదనపల్లి టమోటా మండి ఉంది కదా, అక్కడ ఆర్వీబీఆర్ టమోటా మండి ఓనర్ అతను. ఇప్పుడు ప్రజెంట్ మనం అతని పొలంలోకి వచ్చాము. చూపిస్తాను చూడండి. అన్నగారే శివారెడ్డి గారు, ఆర్వీబీఆర్ టమోటా మండి ఓనర్ గారు. అన్న పొలంలోకి వచ్చాము ఇప్పుడు. రండి. ఇది సాహు పంట. ఇది 50 రోజుల పంట. చాలా ఎక్సలెంట్గా ఉందండి. మొత్తం పూత పిండి చాలా బాగుంది. చూడండి, కాయలు బాగా గుత్తులు బాగా కాసాయి. చూడండి పూత మంచి స్టేజ్. ఎండాకాలం అయినా వాటర్ ఉన్నాయండి బావిలో. గుర్తుందా చిన్నప్పుడు ఈ బావిల్లో బాగా ఈత ఆడేవాళ్ళము. చూడండి, చూసేంత టమోటా పంటలే ఎంత బాగున్నాయో. అప్పుడప్పుడు ఈవినింగ్ అట్లా పల్లెలకల రావాలి. ఈ పంటలు, ఈ గ్రీనరీ ఇవంతా చాలా బాగుంటాయి. నేచర్ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఒక పక్షి ఉంది. ఇది 50 రోజుల పంట. చూడండి ఎట్లా ఉందో పంట. చాలా బాగుంది క్వాలిటీ. ఇది ఈ కాయ పక్కనే కాయ ఉంది చూడు. ఇది 50 రోజుల పంటే. దానికి దీనికి తేడా చూసారా? ఇది కొంచెం డల్గా ఉంది. అంటే మనం పంటను చూసుకునే లెక్కలోనే వస్తాయన్నమాట పంటలు. ఓకే. లే అలానే రెడిపోతా ఏముంది చూడండి. సూపర్గా ఉంది. చల్లగా ఉంది చెట్టు కింద. లేదా చిక్కుడు చెట్లు చూడండి, పూత ఏముందో చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి సాల్ చూడండి. చూడండి పంట గుత్తులు అంతా బాగా గుత్తులు బాగా వచ్చింది పంట. ఆకు ఎక్కువ ఉండడం వల్ల ఈ కాయలు అనేవి మనకు కనపడడం లేదు. చాలా బాగుంది పంట. 50 రోజుల పంట ఎక్సలెంట్గా ఉంది. అన్నగారు ప్రాణం పెట్టి చేస్తారు ఏదైనా పంట చేయాలంటే. చూడండి ఇదంతా అన్న వాళ్ళదే.
చూడండి, పూత పూత కానీ కాయలు కానీ చాలా బాగుంది. చూడు, పూత, పిందె, స్టేజ్ కాయలు చాలా బాగుంది. ఇట్లా ఈ విధంగా ఎంజాయ్ చేయాల ఈవినింగ్ అప్పుడప్పుడు అట్లా నేచర్కి వచ్చి. ఎప్పుడు మనం సిటీల్లో ఉంటే ఏమొస్తుంది చెప్పండి. చూడు, పచ్చని చెట్లు, అన్నీ అల్లనేరేడు చెట్లు అవి. మొత్తం ఈ కొండ కిందనే అన్న వాళ్ళది భూమి ఉంది. చాలా బాగుంది, స్వచ్ఛమైన గాలి. ఇంత ఎండల్లో మనకు వచ్చింటారు కదా, కూలోళ్ళు వచ్చింటారు కదా, వాళ్ళ కోసము ఈ గంగిరేని చెట్టు చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ఈ చెట్టు కింద హ్యాపీగా వాళ్ళు ఎండకు చూడు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. అంటే మధ్యాహ్నం భోంచేసే టైంలో కానీ ఆ టైంలో అన్నీ పక్కాగా చూస్తాడనమాట వచ్చిన జనాల్ని. కానీ చూడండి, చూసే అంత గ్రీనరీనా చాలా బాగుంది, మంచి వాతావరణము. ఎండాకాలం అయినా కానీ ఇట్లా పొలాల దగ్గరికి వచ్చినప్పుడు బాగా చల్లగా బాగుంది. ఇదిగోండి ఆవులు. ఇది అన్నగారి ఫామ్ హౌస్. ఇది చూస్తారు. ఫామ్ హౌస్లో టెంకాయ చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, అల్లనేరేడు చెట్లు, వీటికన్నిటికన్నా ముఖ్యంగా నాటుకోళ్ళ పెంపకం. అన్నకి నాటుకోళ్ళు పెంచేదంటే చాలా ఇష్టం. చూడండి, ఎక్కడెక్కడి నుంచినో తెప్పించాడు నాటుకోళ్ళు. ఇంకా చూపిస్తాను, పుంజులు చూపిస్తాను. అన్న ఫామ్ హౌస్ లాంటిది ఇది. చూడండి, ఈ చెట్లు ఫామ్ హౌస్లో ఏం పెట్టుకున్నారు చూడండి. చిన్న మామిడి చెట్టు చూడు, కాయలు చూడు ఏం కాసిందా. జామ చెట్టు ఇది ఇప్పుడిప్పుడే పూత. బాగుంది కదా, చాలా బాగుంది కదా. చూడు, అల్లనేరేడు చెట్టు ఏం మొత్తం పూతలో వస్తూ ఉంది. ఎంత గ్రీనరీగా ఉందో చెట్టు. అదే కాదు, ప్రతి ఒక్కటి చూడండి. అన్నగారే శివారెడ్డి అన్నగారు, మదనపల్లి టమోటా మండి, ఆర్వీబీఆర్ టమోటా మండి. అన్నగారిది ఇది ఫాము, చాలా బాగుంది. చూడు, కోళ్ళు, ఈ గ్రీనరీ ల్యాండ్, ఈ చెట్ల మధ్యన జీవితం బాగా సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కోళ్ళు వచ్చేసి డబుల్ బాడీ సంబంధించిన పెట్టలు. ఇవి భీమవరం నుంచి తెప్పించినవి, మంచి జాతి కోళ్ళు ఇవి. చూడండి అన్న ఎలాంటివి పెంచుతున్నాడు. ఇవి మంచి కాస్ట్లీ కోళ్ళు ఇవి, అన్నీ జాతివే ఉన్నాయి. ఇప్పుడు మనం అంతా
ఆ కొండ కిందనే కదా పొలాలు ఉండేదంతా కొండకు అటు సైడ్ పక్కకే, ఈ కొండ కిందకే వచ్చి ఈ ఫామ్ ల్యాండ్. ఇంకా లోపల వచ్చి పెద్ద పెద్ద పుంజులు ఉన్నాయి, అవి చూపిస్తాను. చూడండి పుంజులు, వీటి నుంచి పుంజులు వరుసగా చూపిస్తాను. ఇంకా పుంజులు ఉన్నాయి, అవన్నీ సేల్ చేసేసినారన్న. ఇది వచ్చి అన్న కారు తెచ్చారు, కార్కి షెడ్ ఇది, ఇన్నోవా క్రిస్టా. ఇక్కడ నుంచి చూడండి అట్లే బాగుంది కదా. కోతులు ఉన్నాయి, 6 గంటలకు పోయి వచ్చేపో. చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్న కోడి ఉంది కదా, ఇదే దీని కాస్ట్ వచ్చి 1000 రూపాయలంట. ఇక్కడ అన్న దగ్గర వచ్చి 1000 నుంచి 3000 వరకు అన్ని భీమవరం జాతికి సంబంధించిన కోళ్ళేవి. చాలా ఖరీదు ఇవి. ఎవరికైనా కావాల్సి ఉన్నా మదనపల్లె ఆర్వీబీఆర్ టమోటా మండి దగ్గరికి వచ్చి వాళ్ళదే కాబట్టి అక్కడికి వచ్చిన అన్న చూపిస్తారు ఇవి. బ్యూటిఫుల్ సన్సెట్ అండి, సూపర్గా ఉంది, బాగుంది కదా.